ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి. Therefore, every human beings should take to good ఏది activity. పవిత్రమైనటువంటిది, What is that ఏది sacred? అపవిత్రమైనటువంటిది What is that is అని unsacred? విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin. పరపీడనం, Harming others, ఇదే పాపం అన్నారు. this is the sin. అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు. It's only harming others is the sin. కాదు కాదు, No. పరము, పరమనగా ఆత్మతత్వము. Para means the spirit. ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు. To consider this principle of unity of the spirit as a అందరి diversity యందు is sin. ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే. The same spirit is present everywhere. దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నదని భావించడమే పాపం అన్నారు. To find it as a sort of diversity or multiplicity ఎవరినో is a sin. హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము. So accusing others, criticizing others is not a sin. ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు. To consider the principle of unity as a diversity is a sin.